Hello dear students, welcome to Backlogs Baba YouTube channel. Myself Manoj Shyam Kumar. సో మీ అందరికీ తెలిసిందే మన బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు కూడా 10th క్లాస్కి సంబంధించి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వీడియోస్ చేసుకోబోతున్నాం అండ్ చేసుకుంటున్నాం కూడా. గత కొన్ని రోజుల నుంచి చేసుకుంటున్నాం మనము. మీరందరూ కూడా చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. చూడకపోతే ఇమీడియట్గా ప్లేలిస్ట్లో సబ్జెక్ట్ వైజ్గా నేను ప్లేలిస్ట్ పెట్టడం జరిగింది. పిఎస్ కాన్సెప్ట్ వీడియోస్, ఎన్ఎస్ కాన్సెప్ట్ వీడియోస్, సోషల్ కాన్సెప్ట్ వీడియోస్, ఇలా మీరు వాటిపై క్లిక్ చేస్తే నేను ఇప్పటివరకు ఏ కాన్సెప్ట్ వీడియోస్ చేశానో అక్కడే వచ్చేస్తాయి మీకు. సో మన వీడియోస్లో మీరు సెర్చ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏముండదు. సో అది మీకు ఈజీ చేసి నేను ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. మీరు ఇంకా చూడకపోతే ఇమీడియట్గా అది కవర్ చేయండి. అండ్ ఇకపై అంటే పేపర్ ప్యాటర్న్స్ చేంజ్ అయ్యాయి, వెయిటేజ్లు చేంజ్ అయ్యాయి అండ్ క్వశ్చన్ డిజైనింగ్ కూడా చేంజ్ అయింది ఖచ్చితంగా. అండ్ ఏదైతే మనల్ని టెస్ట్ చేయాలనుకుంటున్నాడో ఎబిలిటీస్, అకాడమిక్ ఎబిలిటీస్, వాటిపైన మనం దృష్టి సారించాలి. సో వాటన్నిటితోనే కూడా అప్డేట్ మనం కూడా అవ్వాలి ఖచ్చితంగా. అవి కాన్సెప్ట్ నేర్చుకుంటే కనుక 100% ఎలాంటి పేపర్నైనా కూడా మనం ఎదుర్కోగలుగుతాం. ఓకే, సో నేరుగా ఈరోజు మనం బయాలజీ, సో ఏపీ 10th క్లాస్ బయాలజీలో నుంచి లైఫ్ ప్రాసెసెస్ అనే మనకు ఒక లెసన్ ఉంది. అందులో భాగంగా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ఇందులో ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ విత్ డయాగ్రామ్. ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్. ఓకేనా? అంటే నెఫ్రాన్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము త్రూ డయాగ్రామ్ వేసి. అండ్ ఇంకో క్వశ్చన్ ఏముంటుంది ఇక్కడ, ఫార్మేషన్ ఆఫ్ యూరిన్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అనే క్వశ్చన్ కూడా నేను సెపరేట్గా క్వశ్చన్ రాయలేదు, కానీ ఈ కాన్సెప్ట్లోనే ఇంక్లూడ్ అయిపోద్ది అనమాట. అర్థమైందా? సో మీరు జాగ్రత్తగా ఈ కాన్సెప్ట్ విన్నట్లయితే ఖచ్చితంగా నేను చెప్తున్నాను, చాలా మంచి నాలెడ్జ్ అయితే మీకు వస్తుంది. అండ్ క్వశ్చన్స్ అన్ని కూడా మీరు బాగా రాయగలుగుతారు. ఓకేనా? సో ఊరికనే మనం బై హార్ట్ చేసి రాసేది ఒక విధంగా ఉంటుంది, మనం అర్థం చేసుకుని రాసేది ఇంకో విధంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఫర్దర్ ఎడ్యుకేషన్కైనా కూడా మనం కాన్సెప్ట్ని తెలుసుకునే పోవాలి. కాబట్టి సో జాగ్రత్తగా చూద్దాం. ఓకే. అండ్ నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జస్ట్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ప్రతి వీడియోని కూడా లైక్ చేయండి. చాలా మంది చూస్తున్నారు. సో చూడడం అండ్ లైక్లు రెండు కూడా రేషియో మనం చూసుకుంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో చూసే వాళ్ళందరూ కూడా లైక్ కూడా చేయండి. అండ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై కూడా ఇస్తా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడ చూడండి, నెఫ్రాన్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. సో నెఫ్రాన్ స్ట్రక్చర్ గురించి మనం మాట్లాడుకోబోయే ముందు అసలు నెఫ్రాన్ అంటే ఏంటి, అసలు వాట్ ఈజ్ నెఫ్రాన్ అంటే ఏంటి మనం జాగ్రత్తగా తెలుసుకుందాం. సో నెఫ్రాన్ ఈజ్ ఏ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ. నెఫ్రాన్ అనేది కిడ్నీకి స్ట్రక్చరల్ మరియు ఫంక్షనల్ యూనిట్ అంట. ఎవరమ్మా? నెఫ్రాన్. ఎందుకు ఈ నెఫ్రాన్ అనేది ఎక్కడ ఉంటుంది సార్? మనందరికీ ఎక్స్క్రీటరీ సిస్టమ్ తెలుసు, అందరికీ తెలుసు. మనందరికి కూడా 2 కిడ్నీస్ ఉంటాయి. కిడ్నీస్ పైన ఇలా ఎడ్రినల్ గ్లాండ్ ఉంటుంది. ఇలా కిడ్నీస్ దగ్గర నుంచి ఇలా యూరేటర్స్ ఉంటాయి. యూరేటర్స్ దగ్గర నుంచి యూరినరీ బ్లాడర్ ఉంటుంది. యూరినరీ బ్లాడర్ తర్వాత ఇదిగో ఇక్కడ చిన్నగా బాగా ఉంది కదా, దాన్ని యురేత్రా అని పిలుస్తాం. ఇది ఎక్స్క్రీటరీ సిస్టమ్, ఇది యూరినరీ బ్లాడర్, ఇవి యురేటర్స్, ఇవి కిడ్నీ, మనందరికీ తెలిసిందే. అయితే ఈ కిడ్నీ యొక్క స్ట్రక్చరల్ మరియు ఫంక్షనల్ యూనిట్ అంట ఎవరు? నెఫ్రాన్. సో అంటే ఇంతకీ నెఫ్రాన్ మన బాడీలో ఎక్కడ ఉంటుంది సార్? జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ కిడ్నీ ఉంది కదా, సో కిడ్నీ లోపల, సో కిడ్నీని మనం లోపల చూస్తే కనుక కోసి, సో ఆ లోపల అన్ని కూడా చూడండి బ్లూ కలర్ లో బాక్సులుగా ఉన్నాయి కదా, అవన్నీ కూడా నెఫ్రాన్స్. అంటే ఇప్పుడు కిడ్నీస్ లోపల ఉంటాయి ఎవరు? నెఫ్రాన్స్. అందుకే కిడ్నీస్ యొక్క స్ట్రక్చరల్ మరియు ఫంక్షనల్ యూనిట్ అని మనం నెఫ్రాన్స్ ని పిలుస్తాం. అర్థమైందా? అర్థం కాలేదా? సో ఇప్పుడు నెఫ్రాన్స్ అనేవి ఎక్కడ ఉంటాయని డౌట్ మీ ఎవరికి ఉండకూడదు. కిడ్నీస్ లోపల ఉంటాయి, ఇది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెఫ్రాన్ ఏంటని అడిగితే, నెఫ్రాన్ గురించి అడిగితే ఫస్ట్ పాయింట్ ఎప్పుడు కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నెఫ్రాన్ ఈజ్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ. ఓకేనా? అండ్ కిడ్నీ, ఇప్పుడు ఈచ్ కిడ్నీ కన్సిస్ట్ ఆఫ్ లేదా కంటైన్స్, సో ఒక్కొక్క కిడ్నీలో, ఓకేనా, ఇదిగో మనకి 2 పెయిర్ ఆఫ్ కిడ్నీస్ ఉంటాయి. ప్రతి ఒక్కరి హ్యూమన్ బీయింగ్ లో కూడా ఏ పెయిర్ ఆఫ్ కిడ్నీస్ ఉంటాయి. ఈచ్ కిడ్నీ కన్సిస్ట్ నియర్లీ 10 lakhs
ఓకే, నియర్లీ 10 lakhs. 10 lakhs నే మనం ఏమని పిలుస్తాము? 1 million. 10 లక్షలను మనం ఏమంటాము? 1 million అంటాం. ఓకే, 10 lakhs నెఫ్రాన్స్ ఉంటాయంట. అర్థమైంది, అర్థం కాలేదా? ఇప్పుడు ఈ కిడ్నీ ఒకటి ఉంది, ఈ కిడ్నీలో 10 lakhs ఆఫ్ నెఫ్రాన్స్ ఉంటాయి. నేను ఇక్కడ సరిపోవని చెప్పేసి ఒక 5 10 వేసాను అంతే, నెఫ్రాన్స్ బ్లూ కలర్ బాక్సులు. ఇక్కడ ఈ కిడ్నీలో ఒక 10 లక్షలు ఉంటాయి, ఈ కిడ్నీలో ఒక 10 లక్షలు ఉంటాయి. ఏంటి? నెఫ్రాన్స్. ఈచ్ కిడ్నీ కన్సిస్ట్ ఆఫ్ 10 lakhs ఆఫ్ నెఫ్రాన్స్. సో అందుకనే నెఫ్రాన్స్ ని మనము స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీగా చెప్తాము. అర్థమైందా ఇక్కడ వరకు? అర్థం కాలేదా? సో ఈ నెఫ్రాన్స్ మరి ఏం పని చేస్తాయి సార్? కిడ్నీ లోపల ఉంటాయని చెప్తున్నారు. అసలు దీని పని ఏంటి అంటే కనుక జాగ్రత్తగా గమనించండి. ఫిల్టర్ బ్లడ్. ఓకే, బ్లడ్ ని ఏం చేస్తుంది? ఫిల్టర్ చేస్తుంది. సో బ్లడ్ లో ఏమైనా వేస్ట్ మెటీరియల్ ఉంటే కనుక ఇది ఏం చేస్తుంది? ఫిల్టర్ చేస్తుంది. అంత మాత్రమే కాకుండా రిమూవ్స్ వేస్ట్. ఫిల్టర్ చేయగా వచ్చిన వేస్ట్ అంతటిని కూడా ఏం చేస్తుంది? రిమూవ్ చేసేస్తుంది. ఓకేనా? వేస్ట్ ని రిమూవ్ చేసే డ్యూటీ ఎవరిది మన బాడీలో? నెఫ్రాన్స్. బ్లడ్ ని ఫిల్టర్ చేసే డ్యూటీ ఎవరిది మన బాడీలో? నెఫ్రాన్స్. అంత మాత్రమే కాకుండా ఫార్మ్ యూరిన్. మనం ప్రతిరోజు కూడా టాయిలెట్ కి పోతా ఉంటాం, యూరిన్ కి పోతా ఉంటాం. సో అదంతా కూడా ఆ ప్రొడక్షన్ అంతా కూడా యూరిన్ అనేది ఎలా వస్తుంది మన బాడీలో? ఎవరు ప్రొడక్షన్ దాని ప్రొడక్షన్ ఎవరు చేస్తున్నారు? ఆ యూరిన్ అనేది బాడీలో ఎవరు ఫామ్ చేస్తున్నారు అంటే గనక ఇదిగో నెఫ్రాన్ అనేది మన బాడీలో యూరిన్ ని ఫార్మేషన్ చేస్తుంది. సో అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా? సో నెఫ్రాన్స్ అనేవి స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ అని చెప్పాను. సో ఒక్కొక్క కిడ్నీలో 10 లక్షల నెఫ్రాన్స్ ఉంటాయి. ఒక్కొక్క కిడ్నీలో 10 లక్షల నెఫ్రాన్స్ ఉంటాయి. అండ్ ఈ నెఫ్రాన్స్ యొక్క డ్యూటీస్ ఏంటి? సో అది బ్లడ్ ని ఫిల్టర్ చేస్తాయి, వేస్ట్ ని రిమూవ్ చేస్తాయి, అండ్ యూరిన్ ని ఫార్మేషన్ చేస్తాయి. ఇది బేసిక్ గా మనం నెఫ్రాన్స్ గురించి తెలుసుకోవాల్సినటువంటి సమాచారం. ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా? అయితే ఈ నెఫ్రాన్ కి సంబంధించి టెక్స్చువల్ గా మనకు ఒక డెఫినేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏంటి సార్ ఈ డెఫినేషన్? జాగ్రత్తగా గమనించండి. అంటే ఇది మనం అర్థం చేసుకోవడానికి నేను భాగాలుగా విభజించి మీకు చెప్పడం జరిగింది. ఒక డెఫినేషన్ ఒక ప్రొఫెషనల్ మెథడ్ లో డెఫినేషన్ రూపంలో నేర్చుకుంటే, ఏ నెఫ్రాన్ ఈజ్ ద బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద కిడ్నీ. A nephron is the basic structural and functional unit of the kidney, responsible for urine formation. Responsible for urine formation. ఇది డెఫినేషన్. అర్థమైందా, అర్థం కాలేదా? సో మనం ఏదైతే పైన ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో దాన్నే ఒక డెఫినేషన్ రూపంలో నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏ నెఫ్రాన్ ఈజ్ ద బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్. ఇదిగో నెఫ్రాన్ అనేది కిడ్నీస్ యొక్క బేసిక్ స్ట్రక్చరల్ ఫంక్షనల్ యూనిట్ అని మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ఆఫ్ ద కిడ్నీ అని తెలుసుకున్నాం. రెస్పాన్సిబుల్ ఫర్ దేనికి రెస్పాన్సిబుల్? ఇది యూరిన్ ఫార్మేషన్ కని, యూరిన్ ఫార్మేషన్ కి ఇది రెస్పాన్సిబుల్. అంటే యూరిన్ ఫార్మేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది, ఎక్కడ? నెఫ్రాన్స్ లో జరుగుతుందని మనం మాట్లాడుకున్నాం. అదే ఇక్కడ డెఫినేషన్ లో ఇవ్వడం జరిగింది. సో డెఫినేషన్ మీరు అందరూ కూడా జాగ్రత్తగా చదువుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ చూసుకుంటే మీరు చూడండి ఇక్కడ జాగ్రత్తగా నేను రఫ్ గా ఇక్కడ నెఫ్రాన్ డయాగ్రామ్ గీయడం జరిగింది. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లూ కలర్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా దీనిపైన ఒక పిచ్చి గీతల్లాగా ఒక నెట్వర్క్ స్ట్రక్చర్ లాగా వస్తాయి. అవి నేను వేయలేదు అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు, అర్థం కాదని చెప్పేసి నేను ప్లెయిన్ గా నెఫ్రాన్ యొక్క స్ట్రక్చర్ ఇక్కడ దాని యొక్క జస్ట్ దాని యొక్క ట్యూబ్ వేయడం జరిగింది అంతే. ఓకేనా? ఈ డయాగ్రామ్ కూడా చాలా ఇంపార్టెంట్. కొన్ని సార్లు ఈ క్వశ్చన్ అడుగుతాడు, క్వశ్చన్ అడగని పక్షాన ఖచ్చితంగా డయాగ్రామ్ అడుగుతాడు. అర్థమవుతుందా? కాబట్టి డయాగ్రామ్ కూడా మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఈ అవుట్లైన్ వేసేసుకుంటే ఆటోమేటిక్ గా ఆ నెట్వర్క్ లైక్ స్ట్రక్చర్ తర్వాత వేసుకోవచ్చు, చిన్నగా లైట్ గా వేసుకోవచ్చు. ఓకేనా? పెన్సిల్ తో దీన్ని మాత్రం డార్క్ గా వేయాలి, అప్పుడు బాగా కనిపిస్తుంది డయాగ్రామ్. ఓకే, చూడండి జాగ్రత్తగా. స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్. సో నెఫ్రాన్ యొక్క స్ట్రక్చర్ ఈ మాదిరిగా ఉంటుంది. దీని యొక్క పేర్లు కూడా మనం తెలుసుకుందాం. ఈ స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ లో 2 భాగాలు ఉన్నాయి మనకి. నెఫ్రాన్ అనేది మనకి 2 భాగాలుగా విభజించబడింది. ఫస్ట్ ఏంటంటే కనుక రేనల్ కార్పుసల్. ఓకేనా? సో ఇది టెక్స్ట్ బుక్ లో మనకి ఏమని పేరు ఉంటుందంటే కనుక మాల్ఫీజియన్ బాడీ అని ఉంటుంది అనమాట. సో రేనల్ కార్పుసల్ అంటే ఏమని చెప్పాను? మాల్ఫీజియన్ బాడీ. సో మాల్ఫీజియన్ బాడీ అంటే ఏంటి సార్? చూడండి జాగ్రత్తగా, ఇక్కడ యు షేప్ లో ఉంది కదా, దాన్ని బౌమెన్స్ క్యాప్సూల్ అంటాం.
బౌమెన్స్ క్యాప్సూల్ అంటాం. అండ్ లోపల ఈ పిచ్చి గీతల్లో ఉన్నాయి కదా, దాన్ని గ్లోమిరూలస్ గ్లోమిరోలస్ అని పిలుస్తాం. ఇప్పుడు ఈ బౌమెన్స్ క్యాప్సూల్ ని గ్లోమిరోలస్ ని రెండింటిని కలిపి మనం ఏమని పిలుస్తామండి? చెప్పాలి, ఏమని పిలుస్తాం? మాల్ఫీజియన్ బాడీ అని పిలుస్తాం. అందరికీ అర్థమైందా, అర్థం కాలేదా? సో జాగ్రత్త చూడండి, యూ షేప్ లో ఉన్న దాన్ని మనం బౌమెన్స్ క్యాప్సూల్ అంటాము. లోపల ఇలా నెట్వర్క్ స్ట్రక్చర్ పిచ్చి గీతలు ఉన్నాయి కదా, దాన్ని గ్లోమిరోలస్ అని పిలుస్తాం. ఈ రెండు భాగాల్ని కలుపుకుని మనం ఏమంటున్నాము? మాల్ఫీజియన్ బాడీ. ఏమని పిలుస్తున్నాము? మాల్ఫీజియన్ బాడీ. సో ఈ మాల్ఫీజియన్ బాడీ అనేది ఫస్ట్ టైప్ నెఫ్రాన్ లో. సో సెకండ్ ఏంటి? ఇందులో సెకండ్ భాగం ఏంటి? రేనల్ ట్యూబ్యూల్. ఏంటంట? రేనల్ ట్యూబ్యూల్ అంటే ట్యూబులర్ పార్ట్ అన్నమాట. సో ఈ భాగం కాకుండా ఈ ట్యూబ్ భాగం ఏదైతే ఉందో ఈ ట్యూబ్ భాగాన్ని మనం ఏమంటాము? రేనల్ ట్యూబ్యూల్ అంటాము. సో ఈ రెండు భాగాలతో కూడుకుని ఉన్నదే నెఫ్రాన్ యొక్క స్ట్రక్చర్. అందరికీ అర్థమైందా? సో ఈ పైన కప్పు లైక్ స్ట్రక్చర్ బౌమెన్స్ క్యాప్సూల్, లోపల నెట్వర్క్ లైక్ స్ట్రక్చర్ గ్లోమిరోలస్. ఈ రెండింటిని కలుపుకుని మనం మాల్ఫీజియన్ బాడీ అన్నాము. అండ్ రెస్ట్ ఆఫ్ ద ట్యూబులర్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని రేనల్ ట్యూబ్యూల్ అని మనం పిలిచాం. సో మీకు రెండు భాగాలు అర్థమయ్యాయి. ఇప్పుడు మాల్ఫీజియన్ బాడీ గురించి ఒకసారి జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తే కనుక, మాల్ఫీజియన్ బాడీలో 2 టైప్స్ ఉన్నాయి కదా. మాల్ఫీజియన్ బాడీలో 2 టైప్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ది బౌమెన్స్ క్యాప్సూల్ గురించి ఒకసారి చూద్దాం. సో ఇట్ ఈస్ ఏ డబుల్ వాల్డ్ కప్ షేప్డ్ స్ట్రక్చర్. సో ఇది డబుల్ వాల్డ్, ఇదిగోండి, అంటే డబుల్ గీత ఉందా లేదా అంటే ఇక్కడ కప్పు షేప్ లో ఇక్కడ నేను గీయడం జరిగింది. డబుల్ వాల్డ్ అంటే ఇదో గీత అండ్ ఇదో గీత, అంటే డబుల్ స్ట్రక్చర్ లో ఉందా లేదా ఇది? సో డబుల్ వాల్డ్ కప్పు లైక్ కప్ షేప్డ్, ఒక కప్పు ఆకారంలో ఉందా లేదా ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, డబుల్ వాల్డ్ ఉంది అండ్ కప్పు ఆకారంలో కూడా మనకు కనిపిస్తుంది. సో అలాంటి స్ట్రక్చర్ నే మనం ఏమని పిలుస్తాము? బౌమెన్స్ క్యాప్సూల్. బౌమెన్స్ క్యాప్సూల్. ఇంకేమి ఇచ్చాడు ఇందులో పాయింట్? ఇట్ సరౌండ్స్ ద గ్లోమిరూలస్. ఇదిగోండి, ఇది గ్లోమిరూలస్ లోపల ఉన్నది బ్లూ కలర్ లో, దాన్ని సరౌండింగ్ చేసుకుని ఉంది కదా బౌమెన్స్ క్యాప్సూల్ అనేది. అదే చెప్తున్నాడు ఇక్కడ పాయింట్. బౌమెన్స్ క్యాప్సూల్ గురించి మనం రెండు విషయాలు మాట్లాడుకుంటాం. సో ఇది డబుల్ వాల్వ్డ్ కప్ లైక్ స్ట్రక్చర్ అని ఒకటి మాట్లాడుకున్నాం, అండ్ ఇది గ్లోమిరూలస్ ని సరౌండ్ చేసి ఉంటుంది. అంతే, 2 పాయింట్లు బౌమెన్స్ క్యాప్సూల్ గురించి. ఇక రెండోది గ్లోమిరూలస్ అంటే ఏంటో ఒకసారి జాగ్రత్తగా గమనిద్దాం. ఇట్ ఈస్ ఏ క్లస్టర్ ఆఫ్ టైనీ బ్లడ్ క్యాపిలరీస్. చూడండి, ఇక్కడ ఈ బ్లూ కలర్ లో నేను చూపించాను ఇక్కడ మీకు. సో క్లస్టర్ అంటే అన్ని కలిపి ఉండే చిన్న చిన్న బ్లడ్ క్యాపిలరీస్ అన్ని కూడా కలిపి ఇందులో ఉంటాయి. దాన్నే గ్లోమిరూలస్ అని మనం పిలుస్తాము. అండ్ బ్లడ్ ఫిల్టరేషన్ స్టార్ట్స్ హియర్. సో జాగ్రత్తగా గమనించండి, టోటల్ నెఫ్రాన్ యొక్క స్ట్రక్చర్ లో బ్లడ్ ఫిల్టరేషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అని క్వశ్చన్ అడుగుతాడు. అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? గ్లోమిరూలస్ లోనే స్టార్ట్ అవుతుంది బ్లడ్ యొక్క ఫిల్టరేషన్. అర్థమైంది, అర్థం కాలేదా? సో చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ లో భాగంగా నెఫ్రాన్ ని మనం 2 భాగాల కింద విభజించుకుంటే, ఫస్ట్ భాగాన్ని మాల్ఫీజియన్ ట్యూబ్యూల్, దాన్ని రేనల్ క్యాప్సూల్ అన్నాము, అండ్ కార్పుసల్ అన్నాము. రెండోది రేనల్ ట్యూబ్యూల్. రేనల్ కార్పుసల్ ఏదైతే ఉందో మాల్ఫీజియన్ బాడీ, అది 2 టైప్స్ గా ఉంది మనకి. ఫస్ట్ ఏమో బౌమెన్స్ క్యాప్సూల్, రెండోదేమో గ్లోమిరూలస్. ఇప్పటి వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నది. ఇక రెండో భాగానికి రేనల్ ట్యూబ్యూల్ కి వస్తే కనుక, ఇందులో మళ్ళీ 3 భాగాలు ఉన్నాయి. ఒకటి ఇట్ కన్సిస్ట్ ఆఫ్, ఒకటి పీసీటీ. ఒకటి ఏంటండి? పీసీటీ. ఇదిగో పీసీటీ. పీసీటీ అంటే ఫుల్ ఫామ్ ఏంటి సార్? ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. ఓకేనా, సన్నంగా ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అనేది పీసీటీ యొక్క ఫుల్ ఫామ్. రెండో భాగం ఏముంది సార్ ఈ రేనల్ ట్యూబ్యూల్ లో? లూప్ ఆఫ్ హెన్లీ. లూప్ ఆఫ్ హెన్లీ ఏదైతే యూ షేప్ లో ఉందో ఆకారము, దీన్నే మనము లూప్ ఆఫ్ హెన్లీ అని పిలుస్తాం. ఏమంటాము? లూప్ ఆఫ్ హెన్లీ. ఇక లాస్ట్ పార్ట్ డిసిటి. డిసిటి, ఇదిగోండి డిసిటి. డిసిటి అంటే డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. అర్థమైందా? రేనల్ ట్యూబ్యూల్ లో మనం కేవలం 3 భాగాలు గమనిస్తాం. ఒకటి పీసీటీ, రెండోది లూప్ ఆఫ్ హెన్లీ, మూడోది డిసిటి. అర్థమైందా? సో ఇప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ గురించి మీ అందరికి అర్థమైందా? అండ్ పీసీటీలో ఏం జరుగుతుందో, లూప్ ఆఫ్ హెన్లీలో ఏం జరుగుతుందో,
డిసిటీలో ఏం జరుగుతుందో మనం ఫంక్షన్స్ గురించి నేర్చుకునేటప్పుడు నేర్చుకుందాం. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది బ్లడ్ సప్లై. సో బ్లడ్ అనేది ఎలా సప్లై అవుతుంది నెఫ్రాన్ లో? ఓకేనా? బ్లడ్ ఎంటర్స్ త్రూ ద రేనల్ ఆర్టరీ. రేనల్ ఆర్టరీ ద్వారా బ్లడ్ అనేది నెఫ్రాన్ లోనికి ఎంటర్ అవుతుందంట. సో చూడండి, ఇదిగో ఇది ఇందులో ఒకటి రేనల్ ఆర్టరీ అమ్మ, ఇంకొకటి రేనల్ వెయిన్. ఓకేనా? ఏదైతే కిడ్నీ లోపలికి బ్లడ్ తీసుకువెళ్తుందో ఆ నర్వ్ ని మనం, ఆ ట్యూబ్ ని రేనల్ ఆర్టరీ అంటాం. మళ్ళీ కిడ్నీ నుంచి బయటికి తీసుకువెళ్ళే ఆ ట్యూబ్ ని రేనల్ వెయిన్ అని పిలుస్తాం. ఓకేనా? జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా గమనించాలి. లంగ్స్ కి బ్లడ్ ని తీసుకువెళ్ళేది పల్మనరీ ఆర్టరీ ఎలాగైతే ఉందో, మళ్ళీ లంగ్స్ నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని వెనక్కి హార్ట్ దగ్గర తీసుకొచ్చే పల్మనరీ వెయిన్ ఎలాగైతే ఉందో, కిడ్నీస్ కి కూడా బ్లడ్ ని తీసుకువెళ్ళేది రేనల్ ఆర్టరీ. మళ్ళీ కిడ్నీ నుంచి వెనక్కి బ్లడ్ ని పంపేది రేనల్ వెయిన్. ఓకేనా? ఇప్పుడు బ్లడ్ అనేది ఎలా వస్తుందంట? త్రూ రేనల్ ఆర్టరీ. రేనల్ ఆర్టరీ ద్వారా బ్లడ్ అనేది ఎక్కడికి వస్తుంది? ఇంటూ ద గ్లోమిరులస్. సో ఇలా గ్లోమిరులస్ లోనికి బ్లడ్ అనేది వస్తుంది. అందరికి అర్థమైంది? అర్థం కాలేదా? వెరీ గుడ్. సో నెక్స్ట్ తర్వాత ఏం జరుగుతుంది? ఆఫ్టర్ ఫిల్టరేషన్, గ్లోమిరులస్ లోకి వచ్చిన తర్వాత ఫిల్టరేషన్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుద్ది? గ్లోమిరులస్ లోనే కదా స్టార్ట్ అవుద్ది. సో ఆఫ్టర్ ఫిల్టరేషన్ అయిపోయిన తర్వాత ప్యూరిఫైడ్ బ్లడ్ లివ్స్ త్రూ ది రేనల్ వెయిన్. ఇక్కడ ఏదైతే బ్లడ్ ప్యూరిఫై అయిపోయిందో, అంటే అది దాంట్లో చెడు ఏమీ లేకుండా మంచంతా ఉందో అదంతా కూడా మళ్ళీ తిరిగి రేనల్ వెయిన్ ద్వారానే మళ్ళీ వెనక్కి పంపబడుతుంది హార్ట్ కి. సో వేస్ట్ బ్లడ్ ఏదైతే ఉందో అది ఇక్కడే స్టే అయిపోతుంది, ఎందుకంటే అదే మనకి యూరిన్ గా ఫామ్ అవుద్ది. ఎలా ఫామ్ అవుద్దో మాట్లాడదాం. ఈ విధంగా బ్లడ్ అనేది మనకి సప్లై అవుతుంది. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ నెఫ్రాన్. సో ఫస్ట్ ఏంటంటే అల్ట్రా ఫిల్టరేషన్. ఫంక్షన్స్ ఆఫ్ నెఫ్రాన్ లో మనకి ఫస్ట్ స్టెప్ దేని గురించి నేర్చుకోబోతున్నాం? అల్ట్రా ఫిల్టరేషన్. సో అల్ట్రా ఫిల్టరేషన్ లో బ్లడ్ అనేది ఇట్ ఎంటర్స్ ద గ్లోమిరులస్ అండర్ హై ప్రెషర్. బ్లడ్ అనేది గ్లోమిరులస్ లోనికి హై ప్రెషర్ తో ఎంటర్ అవుద్ది, చాలా హై ప్రెషర్ తో ఎంటర్ అవుద్ది. ఓకేనా? ఎంటర్ అయిన తర్వాత ఏమవుద్ది? వాటర్ గాని, గ్లూకోజ్, సాల్ట్స్, అమైనో యాసిడ్స్ అండ్ యూరియా పాస్ ఇంటూ బౌమెన్స్ క్యాప్సూల్. ఇందులో ఉన్నటువంటి ఈ గ్లోమిరులస్ లో ఉన్నటువంటి వాటర్ గాని, గ్లూకోజ్ గాని, సాల్ట్ గాని, అమైనో యాసిడ్స్ గాని, యూరియా గాని, ఇదంతా కూడా బ్లడ్ అనేది హై ప్రెషర్ లో గ్లోమిరులస్ లోకి వస్తుంది కాబట్టి ఇక్కడి నుంచి బౌమెన్స్ క్యాప్సూల్ కి వస్తాయి. ఇవన్నీ కూడా ఈ ఐటమ్స్ ఏమైతే చెప్పారో నేను, ఇవన్నీ కూడా ఎక్కడికి వస్తాయి? ఈ బౌమెన్స్ క్యాప్సూల్ లోనికి వస్తాయి. తర్వాత ఏం జరుగుద్ది? బ్లడ్ సెల్స్ అండ్ ప్రోటీన్స్ రిమైన్ ఇన్ బ్లడ్. బ్లడ్ సెల్స్ అండ్ ప్రోటీన్స్ అవి ఏమైతే ఉన్నాయో అవి బ్లడ్ లోనే ఉండిపోతాయి. రిమైనింగ్ అన్ని కూడా బౌమెన్స్ క్యాప్సూల్ లోనికి వస్తాయి. అర్థమైందా? అర్థం కాలేదా? సో ఇక్కడ అంటే ఇక్కడ టెక్స్ట్ బుక్ లో లేదు, పాత టెక్స్ట్ బుక్ లో ఉండేది. ఇక్కడ పోడోసైట్స్ అనేవి ఉంటాయమ్మా, ఇలా కన్నాలు జల్లెడు వంటి ఆకారం, పోడోసైట్స్. సో దాని ద్వారా ఇక్కడ ఫిల్టరేషన్ జరుగుతుంది. ఆ ఫిల్టరేషన్ లో భాగంగానే బ్లడ్ సెల్స్, ప్రోటీన్స్ అన్ని కూడా ఇక్కడే ఉండిపోతాయి. రిమైనింగ్ వాటర్, గ్లూకోజ్, సాల్ట్స్, అమైనో యాసిడ్స్ అండ్ యూరియా అన్ని కూడా బౌమెన్స్ క్యాప్సూల్ లోనికి దిగిపోతాయి. అర్థమైందా? అర్థం కాలేదా? ఇది మనకి అల్ట్రా ఫిల్టరేషన్ లో జరిగే ప్రాసెస్. సో సెకండ్ స్టెప్ సెలెక్టివ్ రీఅబ్జర్ప్షన్. సో ఈ అల్ట్రా ఫిల్టరేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది? బౌమెన్స్ క్యాప్సూల్ అండ్ గ్లోమిరులస్ రెండు కలిపితే మాల్ఫీజియన్ బాడీ అని పిలుస్తాం. ఈ మాల్ఫీజియన్ బాడీలో జరుగుతుంది. రెండో స్టెప్ సెలెక్టివ్ రీఅబ్జర్ప్షన్ అనేది పీసీటీలో జరుగుతుంది. సెలెక్టివ్ రీఅబ్జర్ప్షన్ అనేది ఎక్కడ జరుగుతుంది? పీసీటీలో జరుగుతుంది. ఒకసారి ఏం జరుగుతుందో చూద్దాం. యూజ్ఫుల్ సబ్స్టాన్స్ లైక్ గ్లూకోజ్, అమైనో యాసిడ్స్, సాల్ట్స్, మేజర్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఆర్ రీఅబ్జర్వ్డ్ ఇంటూ బ్లడ్. సో యాక్చువల్ గా వాటర్ కానీ, గ్లూకోజ్ కానీ, సాల్ట్స్ కానీ, అమైనో యాసిడ్స్ ఇవన్నీ కూడా, అంటే యూరియా తప్ప మిగతా అన్ని కూడా యూస్ఫుల్లే కదా అవి కూడా. సో అవన్నీ కూడా కిందకి ఫిల్టర్ అయిపోయినాయి, అవి ఎలా వచ్చేస్తాయి ఇక్కడికి వచ్చిన తర్వాత. సో అప్పుడు మళ్ళీ రీఅబ్జర్ప్షన్, ఏమైతే మంచివన్నీ ఉన్నాయో, ఇగో ఈ అమైనో యాసిడ్స్ కానీ, సాల్ట్స్ కానీ, గ్లూకోజ్ కానీ, సో ఇలాంటి థింగ్స్ అన్ని మంచివన్నీ కూడా మళ్ళీ తిరిగి ఇదిగోండి ఇలా నెట్వర్క్ లైక్ స్ట్రక్చర్ లో వస్తుంది కదా, ఆ స్ట్రక్చర్ ద్వారా
ఇవన్నీ కూడా పీసీటీ దగ్గర నుంచి మళ్ళీ రీఅబ్జర్బ్ అవుతాయి. రీఅబ్జర్ప్షన్ అనేది ఎక్కడ జరుగుతుంది? పీసీటీలో జరుగుతుంది. సో ఇక్కడ ఫిల్టరేషన్ జరిగిపోయిందమ్మా. సో ఫిల్టరేషన్ జరిగిపోతే అందులో ఇంకా కొన్ని మంచి ఉండిపోయాయి. అర్థమైందా? ఆ మంచివన్నీ కూడా ఈ పీసీటీ దగ్గర రీఅబ్జర్బ్ అవుతాయి. అర్థమైందా? అర్థం కాలేదా? అది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ చూసుకుంటే గనక ట్యూబులర్ సెక్రీషన్. ట్యూబులర్ సెక్రీషన్. ఈ ట్యూబులర్ సెక్రీషన్ అనేది డిసిటి దగ్గర జరుగుతుంది. డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. డిసిటి దగ్గర జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఎక్స్ట్రా సాల్ట్స్, హైడ్రోజన్ అయాన్స్, పొటాషియం అయాన్స్ అండ్ హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ ఆర్ సెక్రెటెడ్ ఇంటూ ద ట్యూబ్యూల్. ఇప్పుడు ఈ పీసీడీ దగ్గర నుంచి ఏమైతే యూజ్ఫుల్ ఉండిపోయాయో అవన్నీ కూడా వెనక్కి రీఅబ్జర్బ్ అయిపోయాయి కదా, అందులో మళ్ళీ ఫిల్టరేషన్ జరుగుతుంది. అవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయిన ప్రతిదీ కూడా మళ్ళీ ఇక్కడ ఫిల్టరేట్ అవుతుంది. అందులో మళ్ళీ కొద్ది గొప్ప వేస్ట్ సబ్స్టెన్స్ వస్తాయి కదా, ఆ సబ్స్టెన్స్ మళ్ళీ తిరిగి ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి నెట్వర్క్ స్ట్రక్చర్ ఉంది కదా, దాని ద్వారానే మళ్ళీ వచ్చి డిసిటీలో కలిసిపోద్ది. దాన్నే ట్యూబులర్ సెక్రీషన్. సో ఈ వేస్ట్ అంతా కూడా మళ్ళీ అక్కడికి డైరెక్ట్ గా సెక్రెట్ అవుతాయి. అంటే ఇలా రావు, ఇంకా లూప్ ఆఫ్ హెన్లీ దగ్గర నుంచి రావు. డైరెక్ట్ గా మనకి నెట్వర్క్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది కదా, దీనిపైన డిఫరెంట్ నెర్వ్స్ అని ఉంటాయి. వాటి ద్వారా ఏమవుతాయి? డిసిటీలోనికి సెక్రెట్ అవుతాయి. అర్థమైందా? అల్ట్రా ఫిల్టరేషన్ అనేది మాల్ఫిజియన్ బాడీలో జరుగుద్ది. సెలెక్టివ్ రీఅబ్జర్ప్షన్ అనేది పీసీటీలో జరుగుద్ది. ట్యూబులర్ సెక్రేషన్ అనేది డిసిటీలో జరుగుద్ది. ఇక చివరికి 4వ స్టెప్ యూరిన్ ఫార్మేషన్. యూరిన్ అనేది ఫామ్ అయిపోద్ది. చూడండి జాగ్రత్తగా. ఎప్పుడైతే సెక్రీట్ అయిపోయిందో వేస్ట్, ద రిమైనింగ్ ఫిల్ట్రేట్ బికమ్స్ యూరిన్. సో ఇక్కడ మొత్తం వచ్చేస్తుంది కదా, ఇక్కడ వరకు వచ్చేసిన తర్వాత అదంతా కూడా ఆ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఏమైపోద్ది? మనకి యూరిన్ గా ఫామ్ అయిపోద్ది. ఎలా ఫామ్ అయిపోద్ది? యూరిన్ గా ఫామ్ అయిపోద్ది. తర్వాత ఎంటర్స్ కలెక్టింగ్ డక్ట్. సో దీన్ని మనం ఇగో ఇలా ఉంది కదా, దీన్నే మనం కలెక్టింగ్ ట్యూబ్ లేదా కలెక్టింగ్ డక్ట్ అని పిలుస్తాము. అప్పుడు ఇక్కడ నుంచి డిసిటీ దగ్గర నుంచి యూరిన్ అనేది కలెక్టింగ్ డక్ట్ కి అబ్జర్వ్ అయిపోద్ది. అప్పుడు అక్కడి నుంచి యూరినరీ బ్లాడర్, ఎలాగా యూరేటర్స్. సో ఇదంతా కూడా ఎక్కడ ఉంది? ఇందులో ఉంది. ఈ నెఫ్రాన్ అంతా కూడా ఎక్కడ ఉంది? కిడ్నీలో ఉంది. అప్పుడు ఈ కలెక్టింగ్ డక్ట్ ద్వారా బయటికి వచ్చేస్తుంది. ఆ బయటికి ఇగో ఇలా వచ్చి ఇదిగో ఇవి యూరేటర్స్. ఇగో ఇవి యూరేటర్స్. ఈ యూరేటర్స్ ద్వారా యూరినరీ బ్లాడర్ లో స్టోర్ అవుద్ది. యూరేటర్ ద్వారా బయటకు వస్తుంది యూరిన్. ఇది యూరిన్ యొక్క మొత్తం ఫార్మేషన్. అర్థమైందా? యూరిన్ ఫామ్ అయ్యే దగ్గర నుంచి బయటికి ఎలా వస్తుంది అని చెప్పేసి మొత్తం అంతా కూడా ఇది. సో జస్ట్ దీని గురించి అడిగినప్పుడు, అంటే స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ గురించి అడిగినప్పుడు ఇంకా ఇవంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి జస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోద్ది. కానీ యూరిన్ ఎలా ఫామ్ అవుద్ది అంటే కనుక ఫస్ట్ స్టెప్ అల్ట్రా ఫిల్టరేషన్, రెండోది సెలెక్టివ్ రీఅబ్జర్ప్షన్, మూడోది ట్యూబులర్ సెక్రేషన్, నాలుగోది యూరిన్ ఫార్మేషన్. ఇలా అవుద్దని చెప్పేసి మీరు రాయాలి. అర్థమైందా? సో కిడ్నీస్ అనేవి న్యాచురల్ ఫిల్టర్స్ గా మనం పిలుస్తాం. ఎందుకంటే కిడ్నీసే కదా మరి. అంటే అఫ్ కోర్స్ కిడ్నీ లోపల ఉండే నెఫ్రాన్ ఫిల్టర్ చేస్తుంది అఫ్ కోర్స్, కానీ మెయిన్ భాగం కిడ్నీ కాబట్టి కిడ్నీ అనేది మనం ఏమని పిలుస్తాము? న్యాచురల్ ఫిల్టర్స్. కిడ్నీస్ ఏమంటామమ్మా? న్యాచురల్ ఫిల్టర్స్. సో నెఫ్రాన్ యొక్క పని ఏంటంటే మెయిన్లీ, సో ఇది బ్లడ్ ని ఫిల్టర్ చేస్తుంది అండ్ యూరియా అండ్ వేస్ట్ ఏదైతే ఉందో వాటిని రిమూవ్ చేస్తుంది అండ్ యూస్ఫుల్ సబ్స్టాన్స్ ఏదైతే ఉందో అది రీఅబ్జర్ప్షన్ జరుగుతుంది ఇక్కడ. అండ్ మెయింటైన్స్ వాటర్ బ్యాలెన్స్. వాటర్ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేస్తుంది. మెయింటైన్ సాల్ట్ బ్యాలెన్స్. సాల్ట్ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేస్తుంది. అండ్ పిహెచ్ ఆఫ్ బ్లడ్. పిహెచ్ ఆఫ్ బ్లడ్ ని కూడా ఇది పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తుంది. లాస్ట్ యూరిన్ అనేది ఫామ్ చేస్తుంది. ఎవరు? నెఫ్రాన్. ఇదమ్మా మొత్తం నెఫ్రాన్ గురించి కథ అంతా కూడా. టెక్స్ట్ బుక్ లో ఏదైతే ఉందో అదంతా కూడా మీకు చెప్పడం జరిగింది. సో నెఫ్రాన్ కి సంబంధించి క్వశ్చన్ అడిగినా, నెఫ్రాన్ కి సంబంధించి 1 మార్క్ అడిగినా, నెఫ్రాన్ కి సంబంధించి 2 మార్క్ అడిగినా, నెఫ్రాన్ కి సంబంధించి డయాగ్రామ్ అడిగినా మీరు ఇక్కడ రెచ్చిపోవాలి. ఓకేనా? సో సాధ్యమైనంత వరకు నేను చెప్పాను. ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా అర్థమైందంటే కనుక లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో 100% నేను మళ్ళీ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ సపోర్ట్. ఖచ్చితంగా మీ సపోర్ట్ మీరు బాగా చేస్తే నా సైడ్ నుంచి వీడియోస్ మీకు అంత బాగా వస్తాయి. ఓకేనా? సో థ్యాంక్ యూ. మరొక వీడియోతో ఖచ్చితంగా మళ్ళీ మిమ్మల్ని కలుస్తా. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ ఆల్వేస్. టేక్ కేర్.